గొప్ప చదివే వలెనని తన్మనం సంపదను కరుగా చేసినట్టి యశస్వి భర్త పూలే అడుగుజాడై చదివి ఎదిగిన మొల్లవై బాపని దత్తపుత్రుండే వారసునిగా ప్రకటించి కులమతారైతంగ బ్రతికి భూమిని విడిసిన తేజస్వి సావిత్రిబాయి వందనం అభివందనం అభిచందనం సావిత్రిబాయి వందనం అభివందనం పాదాభివందన చందనం పాదాభివందన చందనం అని చెప్పుకుంటూ ఒక మాట చెప్తాను బెటర్. ఈ 50 ఏళ్లలో ఎస్సీ బీసీల కొరకు ఒక ఐక్య సంఘటన ఏర్పరచుకొని పనిచేసినటువంటి వాళ్ళలో మొదటి తరం 73 ఏళ్ళు నాకు బాగానే కానీ ఒకటే సంవత్సరం పెద్దోడు అయితే వారి ఆశీర్వాదంతో వచ్చినట్టు. ఈవేళ బాగన్నా ఇక్కడనే పెద్ద మనిషి కాదు, యూనివర్సిటీలో 100 మందికి మహాజ్ఞానులుగా మార్చినటువంటి పెద్ద ప్రొఫెసర్, ఆదర్శ ఆచార్యుడు. చప్పట్లతో వారిని అభినందించారు. మా ప్రాంతానికి వన్న తెచ్చి జానపద కళల ఎడ ఒక గ్రంథం రాసినటువంటి పెద్ద మనిషి. అట్లా మీరందరూ పరమేష్ తర్వాత గోపి మాట్లాడుతుంటే నాకు అనిపించింది ఏంటంటే, నాకందరూ తెలుసు, నేను ఎవరికి తెలియనేమో, ఎందుకంటే నేను చెప్పుకున్నాను 50 ఏళ్ళైనా 50 పైసలు కూడా నేను ఇప్పటివరకు చెప్పుకోలేదు. ఈ రవీంద్ర భారతిలో అరంగేట్రం చేసిన ఎజెండా ద్వారా సర్పంచ్నైనా నేను ఇప్పటివరకు సర్పంచ్గానే ఉన్నా, అందరి నాయకులలో సర్పంచ్గానే ఉన్నా, లైవ్లో ఉన్నా. ఈ చావ ఏదైతే ఉందో గోపి, నేను నిండుగా దీవిస్తున్నా పరమేష్, మీ ఏరాభిమానానికి ముఖ్యమంత్రిని ఒప్పించినందుకు వాళ్ళందరూ మీ మీద బలాదురు, పెద్ద పెద్ద నాయకులంతా మంత్రులంతా, వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యేలకు ఎంపీకి ఏ రకంగా అయితే మీరు అభివందనం చెప్పినా నేను కూడా వాళ్ళందరికీ అభినందన తెలియజేస్తూ, ఈ సమయం మనకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినందువల్ల మాత్రమే వచ్చింది. మనవాడు కాబట్టి వచ్చింది, వడ్డించేవాడు మనవాడు. కానీ ఆయన వెంబడి అన్ని ముళ్ళు సిద్ధంగా ఉన్నాయి. వాటిని ఎదుర్కొనడంలో నీవు నేను మనమంతా కూడా కుచేల భక్తిగా ఉడతా భక్తి మనం సహాయకారులుగా ఉండాలని నాయకులం. మనం అనుకున్నవన్నీ సాధించాలి. హక్కులంటే ఖచ్చితంగా చిరంజీవి చిచ్చరపిడిగైనటువంటి రేవంత్ రెడ్డి ఒక సంస్కర్త బాటలో, ఒక మార్గదర్శకుడి పాత్రలో తెగించి పోరాడుతూ హైడ్రా తీసుకొచ్చినందుకు ఎన్నో ప్రకంపనలు సృష్టిస్తూ ఢిల్లీ వరకు కూడా తన మీద సాడీలు చెప్పుతున్నా నెరవేరినటువంటి ముఖ్యమంత్రి కాబట్టి అభినందిస్తూ, మీ అందరి పక్షాన నన్ను గౌరవించి ఇక్కడ ఇచ్చినందుకు నేను మీ వాడిగా ఎస్సీ వర్గాల పక్షాన, ఎస్టీ వర్గాల పక్షాన ఆదిజం అరుంధతి ఫెడరేషన్ అధ్యక్షుడిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, పరమేష్ ధన్యవాదాలు.